ప్రముఖ యాంకర్ గా మారాలా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. హలో ఆల్, వెల్కమ్ టు 24/7. ఎస్, ఈ రోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. డాన్సర్, యాక్టర్, అలాగే మంచి హస్బెండ్ కూడా ఆయన. సో మీ అందరికీ నేను చెప్పను, డైరెక్ట్గా చూపిస్తాను అనమాట. ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. డైరెక్ట్గా చూపిస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. హలో విక్రమాదిత్య గారు, బాగున్నారు? హలో, హౌ ఆర్ యు? బాగున్నావా? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను ఎప్పుడు బాగుంటాను, హ్యాపీగా. అవును, నేను కాల్ చేసిన ప్రతిసారి హాయ్, చాలా యాక్టివ్ గా మాట్లాడుతూ ఉంటారు మీరు. నార్మల్ గా అంతే. అంటే ఇంత ఇంత యాక్టివ్ గా ఉండడానికి రీజన్ ఏంటి అసలు? అంటే రోజు 3 పూట్ల మంచి శుభ్రంగా భోజనం చేస్తాను అన్నమాట. ఫుడ్ లవర్స్ మీరు. Yeah, obvious గా. ఓకే, శ్రీవాణి గారు ఎలా ఉన్నారు? శ్రీవాణి ఇప్పుడు బాగుంది, హ్యాపీగా. మ్మ్. సో అందరి విషెస్ వల్ల తప్పకుండా చాలా బాగుంది ఇప్పుడు. ఓకే, అంత మళ్ళీ సెట్. ఆల్ సెట్. మళ్ళీ డెవిల్ ఇస్ బ్యాక్. ఓకే. పాప ఎలా ఉన్నారు? పాప కూడా చాలా బాగుంది, చాలా Alright. బాగుంది, చాలా రాకింగ్ గా ఉంది. ఓకే, సూపర్. అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు మీరు అన్ని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పే ఉంటారు ఈ విషయాన్ని. Yeah. నాకు తెలుసుకోవాలని ఉంది పర్సనల్ గా. అంటే మీ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అసలు? లవ్ స్టోరీ చెప్పాను కదా, అది అంటే 2002. ముచ్చటగా ఉంటారు ఇద్దరు అవును. కూడా, అందుకే అడుగుతున్నాను ముద్దుగా అనమాట. ముద్దుగా. సో తను 7th క్లాస్ అవుతుంది. మా త్యాగరాయ సభ అని మా మా ఇంటి దగ్గర వచ్చిన ఫంక్షన్ హాల్, స్టేజ్ అనమాట అది, ఒక ఆడిటోరియము. సో అక్కడ తను డాన్స్ చేస్తుంది. నేను దాని నెంబర్ తీసుకున్నా. అమ్మాయి బాగా చేస్తుంది, జస్ట్ 7th క్లాస్ అమ్మాయి. సో డాన్స్ బాగా చేస్తుంటే నేను ఈవెంట్స్ చేసేవాడిని. సో నా టీంలో చేస్తుందేమో అని చెప్పి ఫోన్ నెంబర్ తీసుకుని వెంటనే ఇచ్చింది. నెక్స్ట్ వీక్ ఏదో ప్రోగ్రామ్ వస్తే డాన్స్ షోకి వచ్చింది వాళ్ళ మదర్తో కలిసి. అలా ఒక 2-3 డాన్స్ షోస్ చేసిన తర్వాత నాకే అనిపించింది అమ్మాయి మంచి, చాలా బాగా మాడుతుంది, చాలా యాక్టివ్ చిన్నప్పటి శ్రీవాణి కూడా. సో ఇలానే ఈటీవీలో ఒక ఫ్రెండ్, నాకు పరంధామ్ అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉంటే ఆయన ద్వారా తీసుకెళ్ళాలన్నమాట ఇట్లా ఆడిషన్. అంటే ఆయన ఆడిషన్ చేశాడు, వెంటనే సెలెక్ట్ అయిపోయింది తను. సో సినీ రంజని, మనోరంజని అని చెప్పేది 2 షోస్కి యాంకరింగ్ చేసేది. అయిపోయింది, తను బిజీ అయిపోయింది, నేను నా బిజీ నేనున్నాను ఈవెంట్స్. ఇది ఒక 3 years తర్వాత మా తమ్ముడు, చిన్న తమ్ముడు ఫ్రెండ్ వచ్చేసి, అన్న శ్రీవాణి ఉంది కదన్నా. అవును, నువ్వు ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు మా టీవీ యాంకర్ అన్న అంటే, ఆమెను పైకి తీసుకొచ్చి నువ్వే అంటే కదన్నా అని చెప్పాడు. నేను పైకి తీసుకురావడం అంటే నేనే ఇంకా పైకి రాలేదు, నేను ఇంకొని పైకి తీసుకొచ్చా అని చెప్తే ఫోన్ చేశాను. శ్రీవాణి ఏంటి ఇలా అన్నావంట, బాగున్నావా? ఎందుకంటే అవును సార్ బాగున్నాను సార్. మరి అంతే కదా సార్, ఫస్ట్ మీరు నన్ను తీసుకెళ్ళబట్టి, మీ పక్కన డ్యాన్స్ చేయించబట్టి, తర్వాత ఈటీవీ తీసుకెళ్ళబట్టి, ఇప్పుడు అంటే బట్ నువ్వు నేను పైకేం తీసుకోలేదు కానీ, బట్ ఈ మాట నువ్వు చెప్పావు చూసావు, ఇంకా గుర్తుంది చూసావా 3 years తర్వాత, డెఫినెట్గా నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఇలానే ఉండి అన్నాను. ఆ తర్వాత 2006 నా బర్త్డే రోజు వచ్చింది. సందడిగా మా అమ్మ, నాన్న, అంకుల్, ఆంటీ అనుకుంటూ చాలా క్లోజ్ తిరిగింది. ఈ అమ్మాయి కోడలు అయితే బాగుంటుంది, మంచి కోడలు మెటీరియల్ అని చెప్పి, మంచి వైఫ్ మెటీరియల్ అని చెప్పి ఆ రోజు నేను ఫిక్స్ అయ్యి ప్రపోజ్ చేయడం జరిగింది. బేసికల్లీ అలా ఇంట్లో మమ్మీ డాడీతో ఉంటే చాలు, ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా మమ్మీతో. ఏంటంటే సినిమాలు అన్నట్టు ప్రేమించుకోవాలంటే ఇద్దరు మనుషులు చాలు, బట్ పెళ్లికి మాత్రం 2 కుటుంబాలు కలవాలి. సో డెఫినెట్ గా ఎప్పుడైతే నేను వాళ్ళ పేరెంట్స్ కి అదే రెస్పెక్ట్ ఇవ్వాలి, సో అమ్మాయి కూడా అబ్బాయి తరఫు పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అప్పుడే ఆ లైఫ్ జర్నీ బాగుంటుంది అనమాట. ఇప్పటికీ శ్రీవాణి వాళ్ళ మదర్ మాతోనే ఉంటది. నైస్. అంటే చాలా రోజులు శ్రీవాణిగా యాక్సెప్ట్ చేయలేదు కదా, దెన్ ఎలా మళ్ళీ చాలా అయింది పాపం. నేనే శ్రీవాణి లేపుకెళ్ళిపోయాను. ఓకే, అంటే సినిమా సీన్ లా నాకు ఇష్టం అనమాట. వెళ్ళి ఫ్యాంటసీ ఉండేదా మీకు? ఫ్యాంటసీ ఉండేది, Okay. అమ్మాయిని లేపుకెళ్ళాలి. ఒక 2 months లో బెండమూరు లంక అని ఒక పల్లెటూరుకి వెళ్ళాం, అమలాపురం అవతల. సో అక్కడే ఇల్లు తీసుకొని, అశోక్ అని మా ఓనర్ చూస్తుంటాడేమో అప్పట్లో అతను చిన్నపిల్లడే. ఓకే. సో అక్కడ రెంట్ తీసుకొని 2 months తర్వాత మళ్ళీ వైజాగ్ ట్రావెల్ చేసి, మా ఫాదర్ అడ్వకేట్ అనమాట. సో నాకు వాళ్ళు కనిపెట్టేస్తారేమో అని చెప్పి, నేను బాగానే ఉన్నాను అన్నది అంటే మళ్ళీ రిప్లై వచ్చింది, ఏంట్రా ఇట్లా అమ్మాయిని తీసుకెళ్ళిపోయావు, ఎందుకు పెళ్లి చేయము అని. రాగానే మంచి అరేంజ్ మ్యారేజ్ లాగా మ్యారేజ్, అంటే మీరు మ్యారేజ్ చేసుకొని ఓకే ఫ్యాంటసీ కోసం వెళ్ళారు కానీ ఒప్పుకోరు అనే భయంతో కాదు. 100%లో 98% ఫ్యాంటసీ కోసమే వెళ్ళాం. ఎలా అనిపించింది ఆ థ్రిల్ మరి? చాలా బాగుంది కదా అసలు. 2 months ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరం వెళ్ళి, అప్పుడే అవన్నీ ప్రేమిస్తే ఇలాంటి సినిమాలని రిలీజ్ అయ్యాయి కదా, అది ఉండేది ఒక ఫ్యాంటసీ ఉండేది. నాకు కూడా ఇంటర్లో మా సార్ ఒక కళలనే తీసుకొచ్చారు. చిన్నప్పుడు ఒక ఫ్యాంటసీ, అమ్మాయిని లేపుకెళ్ళడం అనేది ఒక ఇది కదా. కానీ మీ అండర్స్టాండింగ్ కావచ్చు, మీ బాండింగ్ కావచ్చు, నాకు భలే నచ్చుతుంది. వీడియోస్ చూస్తున్న ప్రతిసారి అబ్బా ఇంత బాగుంటారా, అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంత బాగుంటుందా అని అనిపిస్తుంది అనమాట. నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్తాను. సో మరి అంటే మళ్ళీ రీసెంట్ గా యాక్సిడెంట్ చాలా చాలా రీసెంట్ గా చాలా రీసెంట్ గా
అంటే ఎలా జరిగిందన్న అసలు మొత్తం ఏమైంది అసలు? మామూలుగా మేము చీరాలు వెళ్తున్నాము హ్మ్. బీచ్‌కి. హ్మ్. దసరా ముందు 2, 3 డేస్ ముందు సరదాగా హ్మ్. ఎంజాయ్ చేసొద్దామని వెళ్తుంటే తను వేరే కార్‌లో ఉంది. మేము వెనకాల కార్‌లో ఉన్నాం. నేను, నా కూతురు, మా హ్మ్. అత్తమ్మ, డ్రైవరు. తను వేరే ఫ్రెండ్ కార్‌లో ఉంది. మరి ఎలా అయిందో తెలీదు. నేను చూడలేదు కాబట్టి డెఫినిట్‌గా చెప్పలేను. బట్ లారీ అతను వచ్చి గుద్దేసి వెళ్ళిపోయాడంట. ఆహ్, పారిపోయాడు. ఆ! హ్మ్. పారిపోయాడు అసలు హ్మ్. దొరకలేదు. అక్కడ సీసీ కెమెరాస్ లేవు ఆ రోడ్‌లో. ఆహ్, అది ఏంటది చిలకలూరిపేట. చిలకలూరిపేట గుంటూరు చిలకలూరిపేట దగ్గర. ఆ హ్మ్. హైవే మీద అయింది. సరే ఒక 3 అవర్స్ అయితే నేను చూడలేకపోయాను శివాన్ని. హ్మ్. నేను టెన్షన్‌లో ఏం చేసింది తెలీదు. ఎర్లీ మార్నింగ్ 4:30కి నన్ను హ్మ్. కార్‌లో లేపారు. నాన్న అమ్మకి యాక్సిడెంట్ అయిందని. హ్మ్. చూసేసరికి ఆ కార్‌లో శివాని ఇలా ఉంది. మొత్తం ఇదంతా బ్లడ్ ఒళ్ళంతా బ్లడ్ అయిపోయింది. నేను చాలా ఘోరంగా ఉంచేసుకున్నాననమాట ఇంకా. అదే. అదే. హ్మ్. సో, ఇంక ఇట్లా డల్ అయిపోయి ఫస్ట్ నా కార్ ఎక్కిచ్చి అక్కడి నుంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి పెద్ద హాస్పిటల్ గుంటూరులో పెద్ద హాస్పిటల్ ఉంది. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ అంటే అక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేసి వాళ్ళు మధ్యాహ్నం కల్లా అది స్టిచెస్ చేసి, ప్లాస్టర్ ఏసి ఇది ఫ్రాక్చర్ కట్టేదాకా నేను శివాని మొహం చూడలేకపోయాననమాట. సూపర్. అంటే అలా ఇప్పుడు చూడలేకపోయాను. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు హ్యాపీగా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కామెడీ ఈస్ బ్యాక్. హ్మ్. మన పుష్టిగా ఉంది అన్న అయిపోయింది చాలు ఇంక అయిపోయింది ఇంక పుష్టిగా చాలు. ఉన్నాం. ఇంకొచ్చేసేయి ఇక చాలు. చాలు నాకు కూడా ఇక చిన్నప్పుడు పడ్డాయి ఆ! మచ్చలు. మళ్ళీ మన బంధం ఇంత స్ట్రాంగ్ అనమాట. మొన్నే మన హరితక్క అని చెప్పి ఆ! మీ బంధం ఎంత గొప్పదంటే ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నీకయింది. కరెక్ట్ మీ ఆవిడ తలకి చేసుకుంది. ఓకే. సో అంటే హ్యాపీ యాక్చువల్లీ ఇక్కడ రికవర్ అయిపోయింది. మచ్చున్న వాళ్ళు అదృష్టవంతులంట. అదే నువ్వు కూడా. నాక్కడుంది. నువ్వు కూడా ఉంది. సో ఓకే. అంటే పాప ఇప్పుడు ఏం చదువుతుంది పాప? పాప ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఓకే. ఇంటర్ ఫస్ట్ ఇయర్. చిన్న బేబీలా ఉన్నప్పుడు అది చూసాం. ఇప్పుడు ఇంటర్ ఆహ్, ఫస్ట్ ఇయర్‌కి ఆహ్, వచ్చేసింది. అది అట్లా పాజిటివ్‌గా తీసుకుంటదనమాట. అది ఎంత పెద్దయినా సరే నేను చిన్నదానిలా కనపడతాను. ఓకే. నాలాగనమాట. అంతే. ఓకే. సో, మీ బాండింగ్ కూడా చాలా బావుంటది. ఫాదర్ అండ్ ఫాదర్ డాటర్ అండ్ బాండింగ్. డాటర్. హ్మ్. సో, చెప్పండి పాప కోసం చెప్పండి. పాప కోసం ఆబ్వియస్‌గా హ్మ్. 2007లో శ్రీవాణ్ణి పెళ్లి చేసుకున్నందుకు అబ్బా! నేను చాలా తెలివైనవాడిని. హ్మ్. మంచి ఎందుకంటే భార్యని ముందే సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే తను మా అబ్బా, నాన్నతో ఉండే విధానం గాని, సో నా గురించి కేర్ తీసుకునే విధానం గాని, హ్మ్. యాక్చువల్‌గా ఏ మగాడికి చెప్పుకోడట్లా. డెఫినిట్‌గా నేను ఇంకా అల్లరి పనులు చేస్తుంటాను. తను హ్మ్. మాత్రం నా ఇంటుండి కేర్ తీసుకొని, అన్నీ చూసుకొని, సో ఐ యామ్ లక్కీ అనమాట. అలానే 2008లో నందిని జన్మించింది. హ్మ్. నందిని ఇలా పుట్టగానే నా చేతిలో పెట్టారనమాట నర్స్ తీసుకొచ్చి. అసలు 25థ్ నవంబర్ హ్మ్. అప్పుడే పక్కన ఎవరో ఉండి స్వాతి నక్షత్రం మనిషి. సరే వావ్! అవన్నీ నేను పెద్ద ఫాలో అవ్వను గానీ ఎర్లీ మార్నింగ్ 6:00 పుట్టిందనమాట. అప్పుడు ఆ కంటిన్యూస్ శ్రీవాణి మళ్ళీ ఆ 10వ రోజు నుంచి షూటింగ్‌కెళ్ళిపోయింది. మా హ్మ్. నందిని 11థ్ డేనే యాక్టింగ్ చేసేసింది. అవునా? ఓకే. సో మేమంతా గో విత్ ఫ్లో ఫ్యామిలీ టైప్ అనమాట. అంటే ఏదో చూసి ఎవరో మాటలు విని అలా ఉండం. హ్మ్. హ్మ్. మనకేమనిపిస్తే అది చేసుకుంటూ చాలా వెళ్ళిపోతుంటామనమాట. మంది చెప్తారు మీకోసం. అంటే మీకు తెలిసినోళ్ళు కొంతమంది నాకు కూడా తెలిసినోళ్ళు ఓహ్! ఉన్నారు కాబట్టి లైక్ నీలిమ కావచ్చు వీళ్ళు. సో, అలాగా నీలిమ ఫ్రెండా? మంచి ఫ్రెండా? అంటే కలిసి చేసాము ఒక దగ్గర అంతే. ఓకే. ఓకే. హ్మ్. నైస్. సో, అలా చెప్తూ ఉంటారు. నాకు మీ వీడియోస్ చూస్తే కొంచెం ఒక రిలీఫ్ వస్తదనమాట. అంటే అంటే మీరు ఇగ వేసే మేమదే జోకులు కావచ్చు. యూట్యూబ్‌లో మేము ఫస్ట్ పెట్టగానే కరోనా టైంలోనే స్టార్ట్ చేసాం. ఒక 4, 5 వీడియోలు ఏదో క్రియేట్ చేసి, ఏదో డైలాగులు రాసేసి ఇలా చేసి, హ్మ్. నేను ఆళ్ళని చెప్పానన్నమాట శ్రీవాణికి, "శ్రీవాణి ఇలా సెట్ కాదు. ఎందుకంటే హ్మ్. సీరియల్‌లో మనం యాక్ట్ చేస్తున్నాం ఆల్రెడీ. హ్మ్. దానికొక క్యారెక్టర్‌లో మనం ఇన్వాల్వ్ అవుతాం. అవును. సో, జనాలు ఆ క్యారెక్టర్‌ని చూస్తారు. మనల్ని ఇష్టపడతారు. కానీ యూట్యూబ్ అన్నది డెఫినిట్‌గా నువ్వేంటో, నిజమేంటో చూపిస్తేనే వాళ్ళు ఇష్టపడతారు. హ్మ్. నేను మళ్ళీ అక్కడ కూడా మేకప్ ఏసేసుకొని, హాయ్ వెల్కమ్ కెమెరా ఇప్పుడు ఈ యాంగిల్ మార్చండి. హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ ఇలా కాకుండా నేచురల్‌గా చేద్దాం అనుకున్నాం. అలానే సక్సెస్ అయ్యామన్నమాట. సూపర్బ్. సూపర్బ్.